ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరం రెడ్డి గారు. ఓకే సార్. వెరీ ఇంపార్టెంట్లీ అఫ్ కోర్స్ ఎవ్రీ యంగ్ పర్సన్ అనుకుంటారు ఏంటంటే నేను చాలా హెల్తీగా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను, సో నేను ఎంతైనా సంపాదించినా కానీ అంత ఎంజాయ్ కూడా చేయొచ్చు అనుకుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే పీపుల్ హూ క్రాస్ 40 and 50 ఆ యంగ్ జోష్ అనేది ఏదైతే ఉంటుందో అది కాస్త సైలెంట్గా మొత్తం జీరోలోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఒక టెన్షన్ అనేది మొదలవుతుంది, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పేసి. అంటే ఫ్యూచర్ గురించి మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసి మీ ఎంటైర్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని ఫైనాన్షియల్ లిటరసీ విషయానికి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయనందువల్ల బాగా సఫర్ అవుతారు ఎగ్జాక్ట్లీ 10 years 5 years బిఫోర్ రిటైర్మెంట్. సో హౌ ఇస్ ఇట్ ఈజీ ఆర్ ఇస్ ఇట్ టఫ్ టు క్రియేట్ అ రిటైర్మెంట్ కార్పస్? ఎందుకంటే రిటైర్మెంట్ లైఫ్ మనం అనుకుంటాం పిల్లలు పుట్టారు కదా మనకు, పాప బాబు వీళ్ళు చూసుకుంటారు మనకు అనుకుంటారు. బట్ నిజంగా చెప్తే నేను చాలా మందిని చూసానండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ షిఫ్టింగ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనమాట. సో చాలా మందికి అలాంటి ఆప్షన్ ఉండకపోవచ్చేమో, కానీ ఇప్పటి నుంచే ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇలాంటి రిటైర్మెంట్ కార్పొరేట్స్ గురించి కలలే కంటూ ఉండొచ్చు అంటారా, లేదంటే నిజంగానే వీళ్ళు ఈజీగా అలాంటి కార్పస్ తయారు చేసుకోవచ్చు? డెఫినెట్గా తయారు చేసుకోవచ్చు అండి, మనం అనుకున్నంత కష్టమేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లివింగ్ కాస్ట్ పర్ మంత్లీ వచ్చేసరికల్లా ఒక సెమీ అర్బన్ ఏరియాలో ఉన్నారనుకోండి, మంత్లీ 30,000 వద్దనుకున్నారు అనుకోండి. ఓకే, 30,000 అండ్ ఇప్పుడు ఏజ్ 30 అనుకోండి. ఇప్పుడు ఏజ్ 30, 60 ఏజ్లో రిటైర్ అవుదాం అనుకున్నాడు. కరెక్ట్. అప్పుడు ముందు మనకి మంత్లీ 30,000 కడితే అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ మన యావరేజ్ మీద ఇండియాలో 5 to 6 ఉంటుంది. ఒకవేళ మాక్సిమం 6% చొప్పున పెరిగింది అనుకున్నా, లైఫ్ స్టైల్ కాస్ట్ అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 30 years తర్వాత నీకు ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ 1.7 lakhs అవుతుంది. ఓ గాడ్. అంటే ఇప్పుడు హైదరాబాద్ కాదు, నార్మల్ ఇది అవుట్స్కట్స్ లో కానీ లేదా Tier 2 సిటీస్ లో కనుకుంటే నెలకి 30,000 కనుక మీకు అవుద్ది అనుకుంటే లివింగ్ కాస్ట్ ఇప్పుడు 30 years తర్వాత మీకు మంత్లీ 1.7 lakh కావాలి. అంటే మనం ఆలోచించడానికి ఇష్టపడలేదు అట్లా వాటిని, ఇంత కాస్ట్ అని. అవునండి, ఇంత కాస్ట్ అవుద్దని కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇయర్లీ యావరేజ్ 5 to 6 కదా. కరెక్ట్, 5 to 6. మనం విడిగా చూసినప్పుడు ఇన్ఫ్లేషన్ లా కాకుండా విడిగా చూసామనుకోండి, సింపుల్ గా మన రోజు కన్జ్యూమ్ చేసే మిల్క్ ఇలాంటివి చూసామనుకోండి, లాస్ట్ సమ్మర్కి ఈ సమ్మర్కి 4 rupees పెంచుతారు. సమ్మర్ రాగానే 4 rupees ఈజీగా. కరెక్ట్. మన కర్ణాటకలో 5 rupees పెంచారు సింగిల్ టైం ఎట్ టైం. ఓ గాడ్. లీటర్కి 5 rupees అంతే. అంటే ఎవ్రీ సమ్మర్కి పెంచుతూనే ఉంటారు బయట 2-3 rupees. అట్లా స్పీడ్ పెరుగుతుంది. మనం స్కూల్ ఫీ చూసామనుకోండి, లాస్ట్ ఇయర్ 1 lakh ఉందంటే ఈసారి 1,20,000 చేస్తారు డైరెక్ట్, ఈజీగా చేస్తారు. అవును. అండ్ బస్ ఫేర్ అయితే ఇప్పుడు మినిమం 10 అసలు 5 లేవు ఇప్పుడు. అంటే కొనేది డబుల్ త్రిబుల్ అయిపోతుంది. మన ఏదో వెజిటబుల్స్ కలిసి మనం పోకెట్ చేస్తాం కానీ మరి పర్టికులర్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ కాస్ట్ అయితే అండ్ ఈ పుస్తకాలు చెప్పినట్టు 5-6 కాదండి, 20-30 పెరిగిపోయినాయి అన్ని. 20-30. అందుకని ఇండియాలో ఇన్ఫ్లేషన్ కనపడదు కానీ అది మేజర్ కిల్లర్ అనమాట మన ఎర్నింగ్స్ కి. ఓకే, అందుకని ఇన్ఫ్లేషన్ 6% చొప్పున లెక్కేసిన 30 years తర్వాత ఈ ప్రస్తుతానికి 30,000 ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత అవుద్ది అంటే 1.7 lakh అవుద్ది పర్ మంత్. అప్పటికల్లా ఇన్కమ్ ఆగిపోద్ది. అందరికి పెన్షన్ ఫండ్స్ ఉండకపోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ప్రైవేట్ అవుట్లో పనిచేసే వాళ్ళందరికీ అంటే పిఎఫ్ రాకపోవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ప్లాన్ చేసుకోకపోతే ఎంత టఫ్ ఊహించుకోండి. ఇంకా ఆ రేటు దగ్గర వాళ్ళు జీవితం గడపాలి. ఇంకా నెక్స్ట్ 30 సంవత్సరాలు. అసలు మీరు చెప్పంగానే ఎప్పుడే నరకం కనిపిస్తుంది. అవును. బట్ ఆలోచించడానికి భయపడేంత మాత్రం నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్లానింగ్ లేకపోతే రిటైర్మెంట్ ఎప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. ఓకే, అందుకని మనం ఏదో భయపెడుతున్నామని కాదు, రియాలిటీ చెప్తున్నాం. ఫ్యాక్ట్, రియాలిటీ. అది కూడా 30,000 వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పటికే లైఫ్ స్టైల్ కాస్ట్ 50, 60, 70 లక్ష రూపాయలు అయ్యే వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఏమవుతుంది నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈవెన్ మంత్లీ 30,000 కూడా నువ్వు సేవ్ చేసుకొని కనుక అంటే కనీసం ఒక 15% వచ్చే చోట ఇన్వెస్ట్ చేశారనుకోండి, లైక్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కానీ, లేదా కొంచెం రిస్క్ ఉంటే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేదా మీకు ఎక్కడైనా మనీని 1.5 రూపీ ఇంట్రెస్ట్ చొప్పున గ్రో చేసే కెపాసిటీ కానీ ఉంది అనుకోండి, అలాంటి చోట పెట్టారనుకోండి, ఒక 1 month ఎక్స్పెండిచర్ అంటే 30,000 రూపాయలు కనుక మీరు పక్కన పెట్టుకుంటే 30 years తర్వాత అది 15% చొప్పున జనరేట్ చేసింది అనుకోండి, మీకు లిటరలీ దాని వాల్యూ ఎంత అవుద్దంటే 19 lakhs అవుద్దండి. 19 lakhs అవుద్ది మీకు జస్ట్ 30,000 పక్కన పెట్టుకుంటే. ఒక నెల జీతం, ఒక నెల నీ ఎక్స్పెండిచర్ ని పక్కన పెట్టుకోవాలా, దాన్ని సేవ్ చేయాలి ఎక్కడో చోట. ఆ సేవింగ్ రిటర్న్స్ ఎంత ఉండాలా?
15% ప్రయాణం చొప్పున ఉండాలా. అంటే ఎవ్రీ ఇయర్ 1 month ఎక్స్పెండిచర్ జాగ్రత్త సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా 30 years తర్వాత ఆ డబ్బులతోటి నువ్వు 12 months బతకొచ్చు లైఫ్ స్టైల్. ఎందుకంటే అప్పటికి ఎంత అవుతుంది నీకు లైఫ్ స్టైల్ కాస్ట్ 1.7 lakh అవుతుంది. ఇది నీకు 19 lakhs ఇస్తుంది. సో మీకు అవసరం తీరిపోయినట్టు 1 year. అందుకని మనం కెరీర్ 30 age లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ 1 month ఇన్కమ్ హౌస్కి ఎంత ఖర్చు వద్దో అంత తీసి సేవింగ్ అకౌంట్లో పెడతా ఉన్నాం అనుకోండి, అక్కడ మనం 1 year ఎక్స్పెండిచర్ సేవ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. ఇట్లా ఈ 30 years చేయడం ద్వారా అక్కడ 30 years సర్వే అవ్వచ్చు. అంటే దాదాపు నెలకు ఒక 2,500 ఆర్ 3,000 మధ్యలో తీసి పక్కన పెడితే ఎవ్రీ మంత్ పెట్టుకుంటారా, లేకపోతే ఇప్పుడు మీ లివింగ్ కాస్ట్ ఎంత ఉందో అంత టోటల్ 1 month అమౌంట్ ని మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. 30 years తర్వాత దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అటు యావరేజ్ రిటర్న్స్ మనం 15 వేసుకుంటే కనుక 15 కనుక వేసుకుంటే 12 months కలిసి వచ్చింది ఆ డబ్బులతోటి. అంటే ఇప్పుడు 30,000 ఇన్వెస్ట్మెంట్ at the rate of 15% రిటర్న్స్ ఓపెన్ లెక్కేసుకుంటే ఆఫ్టర్ 30 years తర్వాత మనకు వచ్చేది 19 lakhs అండి. 19 lakhs. అప్పుడు మనకి మంత్లీ 1.7 lakh కాబట్టి నీకు 12 months సర్వే అవ్వచ్చు. 12 months కాబట్టి ఎవ్రీ ఇయర్ 30,000 పక్కన పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేయండి మంచి వాటిలో. అది మంత్లీ 2-3,000 చేస్తారా లేదా ఎట్ టైం చేస్తారా అది మీ ఇష్టం అనమాట. అప్పుడు రిటైర్మెంట్ కార్పస్ వస్తుంది. అందుకని మీరు మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే మన క్లారిటీ ఉంటుంది, భయపడటం కాదండి. నాలెడ్జ్ పెంచుకోవటం, దాన్ని హ్యాండిల్ చేయటం, ప్లానింగ్ చేసుకోవటం అంతే. ఎందుకంటే ఉద్యోగం కంటే ముందు స్కూల్లో కాలేజ్లో కూడా ఎలాగైతే మీరు చదువుని మేనేజ్ చేసుకుంటూ వచ్చారో, దాని తర్వాత పెళ్లి చేసుకుని మ్యారేజ్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు అంటే ఫైనాన్షియల్లీ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవచ్చు. తప్పకుండా ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే నేను ఇంకొక విషయం ఏం గమనించానంటే సార్, ఇన్ఫ్లేషన్ 6% మనకు ఏదైతే కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఉంటుందో CPI ఇండెక్స్లో, దీంతో మనం పోల్చుకుంటే యాక్చువల్గా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు 30,000 మీరు అన్నారు ప్రతి నెల ఖర్చు పెడుతున్నారు కదా. ఎగ్జాంపుల్ ఒక Tier 1 Tier 2 సిటీలో చిన్న జీతం ఉన్న వాళ్ళు ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మిగతా వేరే ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఖర్చులు కూడా ఉంటాయి సార్. అంటే కనీసం నెలకు ఒకసారి రెస్టారెంట్ వెళ్ళి తినాలి, బయట ఫుడ్ తినాలి, లేదంటే ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళాలి, ఒక సినిమా అంటూ ఉండాలి లైఫ్ లో, కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవన్నిటితో మనం కంపేర్ చేసుకుంటే సార్ యాక్చువల్గా మనం 6 కాదు 9% అనుకుని నడవాలంట. ఎందుకంటే ఇంత ఎక్కువగా మీరు అలాంటి ఖర్చులు మీరు చేస్తున్నారు కానీ దాని గురించి మీరు పట్టించుకోవట్లేదు. సో మీరు అన్నట్టుగా నిజంగానే ఒక 1 month శాలరీ సేవ్ చేసుకుంటే ఎంత బాగా మీరు 30 years తర్వాత ఒక రాజులాగా బతకవచ్చు, ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం ఉండదు. ఎక్సలెంట్ ఐడియా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.